రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనే దానిపై ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఆదివారం ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు తెలంగాణకు చెందిన కె లక్ష్మణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సిపి రాధాకృష్ణన్ పేరుకు పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. అనంతరం జేపీ నడ్డా మీడియా సమావేశంలో రాధాకృష్ణన్ పేరును ప్రకటించారు. తమిళనాడుకు చెందిన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ 1957 మే 4న జన్మించారు. 1993 నుంచి 98 వరకు ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలక్ గా పనిచేశారు. కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగాను పనిచేశారు. 2016 నుంచి 19 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్ గా సేవలందించారు. 2023 ఫిబ్రవరి 18న జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. 2024 మార్చి 19 నుంచి జూలై 31 వరకు తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులై కొనసాగుతున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న వివిధ ఖాళీలతో కలిపి ప్రస్తుత సభ్యుల సంఖ్య 786. ఇందులో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీకి 394 మంది సభ్యులు మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఉన్నారు. రాజ్యసభలో 129 మంది సభ్యులు మద్దతు ఉంది.